హలో ఎవ్రీవన్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రూట్ పాప్స్టికల్స్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలనేది మీ అందరి కోసం చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా దీనికోసం మీకు ఏ ఫ్రూట్ అయితే అవైలబుల్గా ఉందో ఆ ఫ్రూట్ని ఇలా పైన పీల్స్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి. నేనైతే యాపిల్ పాప్స్టికల్స్ చేస్తున్నాను ఈరోజు మీ అందరి కోసం. నేను దానికోసం ఒక 2 యాపిల్స్ అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇలా కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో మీరు కాచి చల్లార్చిన పాలు ఉంటే కనుక 1 గ్లాస్ వరకు దీంట్లో వేసుకోండి. మీ దగ్గర కాచి చల్లార్చిన పాలు లేదంటే కనుక పచ్చి పాలు కూడా మీరు డైరెక్ట్‌గా యూజ్ చేసేసుకోవచ్చు. మీరు ఫ్రూట్స్‌ని గ్రైండ్ చేసేటప్పుడు ఎటువంటి ఐస్ క్యూబ్స్‌ని దీంట్లో గ్రైండ్ చేయకండి. ఎందుకంటే మనం దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఫ్రూట్స్ పాప్సికల్ స్టాండ్‌లో వేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతాం కాబట్టి అంతేకాకుండా మీరు ఇది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి అన్ని పీసెస్ గ్రైండ్ అయినాయా లేవా అని. అవి మొత్తం గ్రైండ్ అయిన తర్వాతే మీరు రుచికి సరిపడగా షుగర్ అనేది యాడ్ చేసుకోండి. మాకైతే 2 యాపిల్స్ స్వీట్‌గా ఉన్నాయి కాబట్టి 3-4 స్పూన్స్ అయితే షుగర్ వేశాను. అవి కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత పేస్ట్ లాగా అవ్వాలంటే మీకు పాప్సికల్స్ తినేటప్పుడు జ్యూస్ మాత్రమే రావాలి. అదే పీసెస్ వేశారంటే కనుక మీకు పాప్సికల్స్‌లో పీసెస్ లాగా ఉంటాయి. ఇదేనండి పాప్సికల్ స్టాండ్. మీకు సూపర్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి ఈ పాప్సికల్స్ తయారు చేసుకోవడానికి. దీంట్లో మీరు మొత్తం ఫిల్ చేసేసుకోండి పై వరకు. అప్పుడే మీకు పాప్సికల్ ఈజీగా రిమూవ్ అవుతాయి. పై వరకు మీకు ఎన్ని కావాలైతే అన్ని పాప్సికల్స్‌ని రెడీ చేసేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత పైన ప్రెస్ చేసేటప్పుడు కాస్త గట్టిగా నొక్కి ప్రెస్ చేయండి. పైన స్టిక్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇది కనీసం ఒక 10 అవర్స్ అయినా డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే సింపుల్ అండ్ ఈజీగా ఫ్రూట్ పాప్సికల్స్ రెడీ అయిపోతాయి మీ ఇంట్లో. ఇది నేను రిమూవ్ చేయడానికి చూడండి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాను ఫస్ట్. ఆ తర్వాత కాసేపు ఒక 10-15 మినిట్స్ అలా వదిలేస్తే రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత అవి ఇలా కొంచెం లూజ్ అయ్యి అటు ఇటు మీకు ఈజీగా రిమూవ్ అయిపోతాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి పెట్టండి. It's nice. Nice.